సహోదరులందరికీ వందనాలండి. షాలోం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే రీప్లేస్మెంట్ థియాలజీ. రీప్లేస్మెంట్ థియాలజీ అనే మాట గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరము క్రైస్తవుల సంఘాలలో అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకనంటే రీప్లేస్మెంట్ థియాలజీ అనేది తెలియకపోతే మన భక్తి ఎలా ఉందో అనే విషయం కూడా మనకు అర్థం కాదు. రీప్లేస్మెంట్ థియాలజీ అంటే దేవుడు యూదులను ద్వేషించి వారిని విడిచిపెట్టేసి వారి స్థానంలో సంఘాన్ని ఎంచుకున్నారని చెప్పి యూదుల మీద విపరీతమైన ద్వేషభావాన్ని కల్పించడమే బైబిల్ మొత్తం కూడా ఇశ్రాయేల్ ప్రజల కొరకు రాయబడింది. ఇశ్రాయేలీల చరిత్ర అది. సంఘము అంటే క్రైస్తవ సంఘము ఇశ్రాయేలీల యొక్క స్థానాన్ని భర్తీ చేసిందని చెప్పడమే రీప్లేస్మెంట్ థియాలజీ అని. మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తును అంటే యెషువా మెస్సయ్యను అంగీకరించలేదని యూదులను ద్వేషించడం అనేది జరిగి సంఘములో అనేకమైనటువంటి సిద్ధాంతాలను యూదుల సిద్ధాంతాల స్థానంలో భర్తీ చేయడం జరిగింది. నేడు క్రైస్తవ సంఘం ఆచరిస్తున్న ఆచారాలన్నీ కూడా ఒకప్పుడు యూదులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీల యొక్క విధానాలకు వ్యతిరేకంగా సంఘము భర్తీ చేసినటువంటి విధానాలే. ఉదాహరణకు ఇశ్రాయేలీలు విశ్రాంతి దినము అనగా శనివారమును ఆరాధన చేస్తే సంఘము ఆదివారమున దానికి మార్చడం జరిగింది. అలాగే ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అనేక పండుగలను చేయిస్తే సంఘము వాటన్నిటిని నిలిపివేసి వాటి స్థానంలో కొత్త పండుగలను భర్తీ చేయడం జరిగింది. ఉదాహరణకు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, లెంట్ డేస్, మట్టల ఆదివారం, భస్మ బుధవారం. ఈ ఆచారాలన్నీ ఇశ్రాయేలీలు చేసిన ఆచారాలు కాదు గాని ఇశ్రాయేలీలు చేసే ఆచారాలకు బదులుగా కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి విధానాలే. నేడు పరిస్థితులు మారుతా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్కును ఇశ్రాయేలు అమెరికాలకును మధ్యన జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మరి అనేకమైన ప్రవచనాలు నేడు నెరవేరుతున్నాయని, అవి ఇశ్రాయేలీల పట్ల నెరవేరుతున్నాయని, ఇక నెరవేరవలసినటువంటి అనేకమైన ప్రవచనాలు ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నాయని అనేక మంది పరిశోధకులు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో ఈ రీప్లేస్మెంట్ థియాలజీ అనేటువంటి ఒక పదము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటా ఉంది. దయచేసి మీరు కూడా అధ్యయనం చేయండి. రీప్లేస్మెంట్ థియాలజీ ఏం చెప్తుంది అనే దాని గురించి సవివరంగా మీకు వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8074321981.